వెళ్తాను. ఇదిగో నేను డ్యూటీకి వెళ్తున్నాను, నువ్వు వచ్చి తలుపు గడపెట్టుకో. ఏమండి నాకు బాగా నిద్ర వస్తుందండి, మీరు వెళ్ళండి, నేను తర్వాత వచ్చి తాళం వేసుకుంటాను. అదేంటే ఎవరైనా భర్త డ్యూటీకి వెళ్తుంటే డోర్ దాకా వచ్చి పంపిస్తారు. మరేమో నువ్వు ఎప్పుడు నిద్రలోనే ఉంటావు. సర్లే గాని వచ్చి తలుపు గడి పెట్టుకో. మీరు వెళ్ళండి, నేను తర్వాత వచ్చి డోర్ లాక్ చేసుకుంటాను. ఇదిగో అలా కాదు గాని నువ్వు నాతో వచ్చి గడ పెట్టుకుని మళ్ళీ వచ్చి పడుకో. అవ్వ చెప్పాను కదా బాగా నిద్ర వస్తుందని. ఏమే నువ్వు పైకి లేగవే, ఎప్పుడు చూసి నేను నిద్రపోతూ ఉంటావు. ఏంటండి మీ ప్రాబ్లం ఏంటి? ఏంటి ఏం ప్రాబ్లమా? నువ్వేనే నా ప్రాబ్లం. ఏంటండి ఇప్పుడు మీతో పాటు వచ్చి డోర్ లాక్ చేసుకోవాలి అంతే కదా? అవునురా, నాతో పాటు వచ్చి డోర్ లాక్ పెట్టుకో. సరే నేను వస్తాను, మీరు వెళ్ళండి. ఉమ్. Yeah. అయ్యో అయ్యో నా నగలేవి, నా చైను, నా బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ పోయిందా? నా నగలు, మా ఆయన రోజు చెప్పేవారు, నేనే వినలేదు. ఏంటి ఎందుకు ఏడుస్తున్నావు? నిన్నే కదా అడుగుతున్నాను, ఏమిటని చెప్పి ఏడు. ఏమండి నేను మోసపోయాను. ఏమంటున్నావే, ఏమైంది? మీరు ఉదయం డ్యూటీకి వెళ్ళాక నేను డోర్ లాక్ చేయకుండా అలాగే పడుకున్నానండి. అప్పుడొక్కడొచ్చి నా ముఖం మీద కర్చీఫ్ పెట్టగానే నేను స్పృహ తప్పిపోయానండి. ఆ తర్వాత వాడే నా ఒంటి మీద ఉన్న నగలన్నీ తీసుకుని పోయాడండి. ఇలా అయిందేంటండి? ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. అయ్యో, అందుకే కదే నేను ప్రతిరోజు ఆఫీస్కి వెళ్లే ముందు డోర్ లాక్ చేసుకోమని చెప్తాను. వెళ్ళేటప్పుడు లాక్ చేసుకోమని చెప్పి వెళ్ళాను కదే. నువ్వు ఒక నిద్రపోతువే. పడుకుంటే పడుకొని ఇంట్లో నుంచి చాలా బంగారం తెచ్చావని చాలా సంతోషించానే. ఇప్పుడు ఆ సంతోషం కూడా లేకుండా పోయింది. నేను ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళే టైం చూసి ఎవడో గమనించే ఈ పని చేసుంటాడు. ఇప్పుడు ఏం చేద్దామండి? ఇప్పుడు ఏం చేద్దామా? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేద్దాం. ఇది మాత్రమే నా వల్ల చేయడం అవుతుంది. కీర్తి, ఇతను నా ఫ్రెండ్ రవికాంత్. ఆల్రెడీ ఇతని గురించి నీకు చెప్పాను కదా. ఓ ఆయనేనా ఆయన? రండి. పదరా, రా లోపలికి రా. దరా కూర్చో. ఇంకేంట్రా, రిలాక్స్ గా కూర్చో. సరేనండి, మీకు కాఫీ కావాలా టీ కావాలా? అయ్యో, నాకు కాఫీ టీ వద్దండి, వేరేదైనా ఉందా? కూల్ డ్రింక్ ఓకేనా? ఓకే అండి. సరే, నేను కూల్ డ్రింక్ తీసుకొస్తాను. సరే వెళ్ళు. ఆ కొత్త మేనేజర్ టార్చర్ అస్సలు తట్టుకోలేకపోతున్నా.
నిజమేరా బాబు, కిందటిసారి మీటింగ్కి రాలేదని చంపేశాడు. మ్మ్. హూ. కూల్ డ్రింక్ తీసుకోండి. మీరు కూడా తీసుకోండి. తీసుకోరా. బాగుందండి. ఎలాగూ లంచ్ టైంలోనే వచ్చారు. నేను చికెన్ బిర్యానీ చేశాను. మీరు తప్పకుండా భోంచేసే వెళ్ళాలి. అవునరా మామ, ఫస్ట్ టైం ఇంటికి వచ్చావు, ఖచ్చితంగా భోంచేసి వెళ్ళాలి. అయితే ఈ రోజు మీ ఇంట్లో బిర్యానీ తినాలని రాసి పెట్టుందేమో. అలాంటిది లేదు. తినాల్సిందే. మీరు కూల్ డ్రింక్ తాగిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోండి. నేను భోజనం వడ్డించేస్తాను. ఓకే. ఏంట్రా, ఆ, మీ ఆవిడ బిర్యానీ అంత బాగా చేస్తుందా? చేస్తుందిరా, బాగానే చేస్తుంది, కానీ ఒకసారి తింటే పోవాల్సిందే. ఆ, ఏంట్రా అంత మాట అన్నావు? ఇప్పుడు తినాలా వద్దా? పర్లేదురా, తిందాంరా. తిన్న తర్వాత నువ్వు గనక ఉంటే బాగుందో లేదో చెప్తావు గాని. దా ఆ, రారా. ఇలా ఇరికిపోయినేంటి? రండి కూర్చోండి. మ్మ్. రే కూర్చో. పెట్టనా? వాడికి పోయి. మీకోసం ఈరోజు నేను బిర్యానీ చేసినట్టున్నాను. తిన్న తర్వాత ఎలా ఉందో చెప్పాలి. ఓ అలాగా, ఇది ప్రీ ప్లాన్డా? వావ్, చాలా బాగుందండి. నా లైఫ్లో ఇలాంటి బిర్యానీ ఎప్పుడూ తినలేదండి. చాలా చాలా బాగుంది. ఎక్సలెంట్. ఇలాంటి బిర్యానీ చేసేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారండి. అందులో మీరు కూడా ఒకరు. చాలా గ్రేట్ అండి. చాలా బాగా చేశారు. థ్యాంక్స్ అండి. మ్, ఏంటండి, మ్? మీరు బిర్యానీ ఎలా ఉందో చెప్పరా? ఆ, బాగుందిలే. రే, నీ భార్య చేసిన బిర్యానీ ఎంత అద్భుతంగా ఉంది. బాగుందని ఒక్క మాట కూడా చెప్పవారా? రేయ్, చెప్తే ఏమవుతుంది, ఎలా ఉన్నా గానీ తినాల్సిందే. అలా కాదురా, ఏదైనా మంచి వంట చేసినప్పుడు అది బాగుందని చెప్తే వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు అవుతుందిరా. లేదంటే వాళ్ళు కూడా కొంచెం డిస్కరేజ్ అవుతారు. 4 మంచి మాటలు చెప్తే ఏమవుద్దురా? చెప్పొచ్చు కదా. మీరు బాగా చెప్పారండి. రోజు మా ఆయన భోంచేసిన తర్వాత బావుంది అని చెప్తారని రోజు ఎదురు చూస్తున్నాను. కాని ఒక్కరోజు కూడా చెప్పరు. వస్తారు, తింటారు, వెళ్ళిపోతారు. మొదలుపెట్టింది పురాణం. ఉమ్? నేనెలా ఉందండి అని అడిగితే అంటారు అంతే. ఏమండి, మీరు మీ ఫ్రెండ్ని చూసి కొంచెం నేర్చుకోండి. హే, సారీనే. ఇక నుంచి భోజనం చేసిన తర్వాత అదెలా ఉందో ఖచ్చితంగా చెప్తాను, సరేనా? ఇంతకీ బిర్యానీ ఎలా ఉంది? సూపర్గా ఉంది. మ్మ్? మ్. హే, ఎవరు నువ్వు? ఎక్కడికెందుకు వచ్చావు? వెళ్ళు. హే, నిన్నే. వెళ్ళు. నేను వెళ్ళను. ఏంటి, వెళ్ళవా? వెళ్తావా? హాస్పిటల్కి ఫోన్ చేయనా? వెళ్ళు. ఆకలిగా ఉంది, అన్నం పెట్టవా? హే, నీకెన్నిసార్లు చెప్పాలి? వెళ్తావా లేదా? నీకేంటి అంత పొగరు? వెళ్తావా లేదా? ఆ? ఏ, నువ్వా? ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావే? అయ్యో నా బంగారు, నిన్నేంటే నేను ఇలా చూస్తున్నాను. 4 సంవత్సరాలు నాతో కాపురం చేసి ఎక్కడికి వెళ్ళిపోయావే? రామా, లోపలికి రా. రామా, లోపలికి రా. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడు వస్తాను. ఏ, ఆగాగు. కూర్చో, 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 కూర్చోమ్మా. ఇదిగో, ఇది తాగు. తాగు బంగారం, తాగు. తాగమ్మా, తాగు. పర్లేదు, తాగు, తాగు.
అయ్యో నా బంగారం, నిన్నేంటే నేను ఇలా చూస్తున్నాను. 4 సంవత్సరాలు నాతో కాపురం చేసి ఎక్కడికి వెళ్ళిపోయావే? నిన్ను వెతకని చోటే లేదే. 4 సంవత్సరాల క్రితం నా భార్య వెళ్ళిపోయిందని పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను. నాకు చాక్లెట్ ఏమైనా ఇవ్వవా? హ? అయ్యో, నిన్ను ఈ పరిస్థితిలో చూడ్డానిక ఇన్ని రోజులు వెయిట్ చేశాను. అయితే చాక్లెట్ ఇవ్వవా? చాక్లెట్ అంటే నువ్వు నన్ను ఏం అడిగినా ఇచ్చేస్తాను. 4 సంవత్సరాల తర్వాత వచ్చావు, నిన్ను నేను ఇలా చూడలేను. నిన్ను ఇప్పుడే ఒక మంచి హాస్పిటల్కి తీసుకెళ్లి నిన్ను బాగు చేస్తాను. నువ్వు ఇంతకు ముందు ఎలా ఉండేదానివో అలాగే తయారు చేస్తాను. ఇప్పుడే హాస్పిటల్కి వెళ్దాంతా, పద. రా బంగారం, రా. అయ్యో, నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నావు? నన్ను రాను, చాక్లెట్ ఇస్తేనే వస్తా. అయ్యో భగవంతుడా, ఎందుకు నాకు ఈ పరిస్థితి? మా దుస్థితి ఏమిటయ్యా? రా బంగారం, వెంటనే హాస్పిటల్కి వెళ్దాం. రా. వదులు, నాకు ఆకలిగా ఉంది. ఆకలిస్తుందా? అయ్యో, రా రా రా, అన్న పెడతాను, రా. రా, కూర్చో. నేను ఇప్పుడే వస్తాను, ఇక్కడే కూర్చో. ఇదిగో టిఫిన్ తిను, తిను తిను తిను. జీవితంలో చాలా బాగుండాలని మన ఇద్దరం కలిసి పెళ్లి చేసుకున్నావు. నువ్వు 4 సంవత్సరాల క్రితం నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. ఇప్పటికైనా తిరిగి వచ్చావు. నిన్ను ఎలాగైనా మళ్ళీ అప్పుడెలా ఉన్నావో అలాగే చేసుకుంటాను సావిత్రి. నిన్ను ఎలాగైనా బాగు చేస్తాను. మళ్ళీ నా భారీగా చూసుకుంటాను సావిత్రి. తిను సావిత్రి, తిను.